హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై. ఈ క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి చారుతోటైనా లేదైనా ఉట్నైనా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే ఈ క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా క్యాబేజీని కట్ చేసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది ఒక నిమ్మకాయ. ఆ నిమ్మకాయని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న క్యాబేజీ తురిమిని ఇలా నూనెలోని ఫ్రై చేసుకోవాలి. నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు జరిపి పోపు దినుసులు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలన్నీ కూడా వేసి ఇదే గిన్నెలో ఒక సైడ్కి జరుపుకుని వేపించేసుకోవాలి. ఆ పోపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడు క్యాబేజీ తురుముని పక్కకు జరుపుకుని ఒక సైడు ఇలా వేపించేసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా అవుతాయి. ఒక సైడ్ నుంచేమో క్యాబేజీ తురుముని వేపించుకోవాలి. ఒకేసారి రెండు కూడా వేగుతాయి అన్నమాట. ఇలా చూడండి, ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ని వేగిన తర్వాత క్యాబేజీ తురుముని కూడా ఇందులో కలిపేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అంటే మనకు సరిపడా మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, క్యాబేజీని బాగా పొడి పొడిలాడుతూ వచ్చేటట్టు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మనం వేపేదాన్ని బట్టే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా క్యాబేజీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దింపేటప్పుడు మనము కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక స్పూను కారం వేసుకున్నా. చూడండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ క్యాబేజీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అదే కొంచెం స్మెల్ ఉంటుంది కదా క్యాబేజీ అనేది. ఇలా మనం ఉడకబెట్టి ఇలా ఫ్రై చేయడం వల్ల క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు. ఇలా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఒక నిమ్మ చెక్కని ఇలా స్పూన్లోకి రసాన్ని పిండుకోవాలి. ఈ రసాన్ని ఇలా పక్కకు పెట్టి రసము గింజలు పడకుండా రసాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఇదంతా ఈక్వల్గా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక క్షణం అలానే స్టవ్ పైన వదిలేసి మూత పెట్టేసి ఉంచేసి తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసేసుకుని వడ్డించేసుకోవచ్చు. ఈ కర్రీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.